నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి. నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. బీజేపీ, టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఉపాధికి గండి కొడుతున్నాయి. పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ విమర్శ. లోక్సభ మాజీ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగి వర్ధంతి కార్యక్రమం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు బాలయోగికి నివాళులర్పించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్ బాబు, జిల్లా మంత్రి సిద్ధారాఘవరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి, కొండెపి శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, పార్టీ నాయకులు సిరిగిరి రంగారావు, దాసరి వెంకటేశ్వర్లు, కొమ్మూరి రవిచంద్ర, రాయపాటి సీత, టీవీ శ్రీరామ్మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ బాలయోగి గారి వర్ధంతి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా నాయకులందరూ కలిసి జిల్లా పార్టీ అధ్యక్షులు జనార్దన్ గారు, మంత్రివర్యులు సిద్ధారాఘవరావు గారు, గౌరవ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు అందరం కలిసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. పెద అలవలపాడు వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో క్షతగాత్రులైన విద్యార్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరామర్శించి విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. బస్సు ప్రమాదానికి బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర పార్టీ కన్వీనర్ కుప్పం ప్రసాద్, నత్తల భీమేష్, గంగాడ సుజాత, మీరావళి, కావూరు సుశీల, తోమాటి మాధవరావు తదితరులు పరామర్శించారు. చెప్పండి, పేరెంట్స్ చెప్పాలని చెప్తాము. అప్పుడు యాక్సిడెంట్ తెప్పిస్తున్నారు డైరెక్టర్ కూడా చూసేసి సిటీ స్కాన్ తీస్తే క్లియర్గా వస్తుంది. ఇప్పుడు అది కూడా ఇలా జరగటం చాలా బాధాకరంగా ఉంది. ఒక బస్సులో మినిమం 35 మంది వెళ్లే బస్సులో దరిదాపు 70 మంది పిల్లలు ప్రయాణిస్తూ ఆ డ్రైవరు మందు దాగున్నాడు అని అంటున్నారు. ఏ కారణమైనా కానీ ఈరోజు మొత్తం అక్కడ 36 మంది గాయాలని నేను స్వయంగా మార్నింగ్ 5 గంటలకల్లా వెళ్ళి వాళ్ళందరూ కూడా పరిశీలించాను. వాళ్ళలో 20 మందిని మేము రిమ్స్ హాస్పిటల్కి కూడా రెఫర్ చేయడం జరిగింది. అక్కడ కనిగిరి హాస్పిటల్ నుంచి ఒక బాబుని సంఘమిత్ర హాస్పిటల్లో తీసుకెళ్లి చేర్చారు. ఆ బాబుకి బ్రెయిన్ వెముక విరిగి, తల మీద ఉన్న వెముక విరిగి బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ బయటకు వచ్చిన పరిస్థితి ఉంటే ఆ అబ్బాయికి సర్జరీ చేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు. ఇంకో పాపకి మొత్తం ఈ కడుపు మొత్తం నొక్కుకొని పోయి బ్లీడింగ్ అయ్యి చాలా సివియర్ కండిషన్లో ఉంటే ఆ పాపను కూడా సంఘమిత్ర హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇప్పుడు పోతే ఆ ఇద్దరు కాకుండా ఇక మిగతా 7గురికి బాగా డ్యామేజ్లు, కాళ్ళు చేతులు విరిగిపోయి వాళ్ళకి రేపు సర్జరీ చేస్తామని చెప్పి ఇప్పుడు డాక్టర్ గారు చెప్తా ఉన్నారు హాస్పిటల్లో. ఇక్కడికే 9 మంది ఉన్నారు. ఇవి కాక ఇక మిగతా చిన్న చిన్న డ్యామేజ్లు, గాజు పెంకులు గుచ్చుకొని తల్ల బగిలి ఇట్లాంటి వాళ్ళు ఇంకా దాదాపు 15 మంది దాకా 20 మంది దాకా ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. దీని మీద మేము మార్నింగ్ చూస్తే 9 గంటల వరకు కూడా ఏ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా అక్కడ స్పందించి అక్కడికి వచ్చిన పాపాను పోలేదు. ఈ ఇన్సిడెంట్ దగ్గర నేను స్వయంగా ఉండి చూసి, నేను ఎప్పుడైతే లాస్ట్లో 4 పిల్లలను కూడా ఇక్కడ తీసుకొచ్చేటప్పట్లో ఆ లాస్ట్లో ఆర్డీఓ గారు కానీ వీళ్ళందరూ ఎంఆర్ఓ గారు కానీ వచ్చి రిపోర్ట్లు చూసుకొని రాసుకొని పోయిన పరిస్థితి. ఇంత పెద్ద దుర్ఘటన మొన్న 3 రోజుల క్రితం అక్కడ జరిగితే దాని మీద ఎటువంటి స్పందన లేకుండా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఉంటే ప్రతిపక్షం గోల చేస్తున్నా కానీ మళ్ళీ ఈరోజు నెల్లూరులో 2 బస్సులు గుద్దుకున్న యాక్సిడెంట్. ఒక
భద్రతా చర్యలు తీసుకోకుండా బస్సు ప్రమాణికలు లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో బస్సులన్నీ కూడా తిరుగుతున్నాయని మనకు తేటతెల్లమైంది. నిన్న చూస్తూ ఉంటే నందిగామ దగ్గర ఆ యాక్సిడెంట్ జరిగితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వారందరినీ నిలదీస్తే వారి మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు చిన్నపిల్లలు వాళ్ళని చూస్తూ ఉంటే కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి వాళ్ళు చెప్పే బాధలు. ఒక పాప అయితే నేను ఇంటికి వెళ్ళాలని ఏడుస్తూ ఉంది. ఒక బాబు నేను హాస్పిటల్ రానంటున్నారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే వాళ్ళు చాలా హృదయ విదారకంగా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళకు గంతలు కొట్టుకొని ఉంది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో చంద్రబాబు నాయుడికి అవసరంలే. వాళ్ళ పచ్చ చొక్కా వాళ్ళ కాంట్రాక్టర్లు వచ్చాయా? ఇవాళ కనిగిరి దుర్ఘటన, మొన్న పెద్దవాళ్ళకి ప్రాణాపాయ పరిస్థితి, ఇవాళ చిన్నపిల్లలకి ప్రాణాపాయ పరిస్థితి. మరి డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా వాళ్ళకి తగిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి ఇక్కడ ఉదయం నుంచి కూడా మా ఇన్ఛార్జీలు ఇక్కడే ఉండి పిల్లల యొక్క పరిస్థితి సమీక్షిస్తూ ఉంటే మరి దానికి సంబంధిత ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇలాగే ఉన్నట్లయితే ఇంకా మనకి ఎవరు మిగలరని చెప్పేసి మేము చాలా బాధపడుతున్నాము. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఆ యొక్క డ్రైవర్ల మీద కఠిన చర్యలు. ఈ బస్సు దుర్ఘటన చిన్నపిల్లలు తవ్వడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం తెలిసిన వెంటనే మా జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కందుకూరు ఇన్ఛార్జ్, కనిగిరి ఇన్ఛార్జ్ అయినటువంటి బుర్రా మసూదన్ యాదవ్ గారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. వారు వేకుజామున 3:30కి అక్కడ అటెండ్ అయ్యి అక్కడ అంబులెన్స్ లేకపోయినా కానీ తన సొంత జీబుల్లో బస్సుల్లో పిల్లల్ని హాస్పిటల్కి చేర్చి వారికి ఏకుందాని 7 గంటల దాకా ఉండి తగిన సౌకర్యాలు కల్పించిన దాకా హాస్పిటల్ సిబ్బందితో కలిసి అక్కడ వర్క్ చేయటం మాకు ఎంత ఆనందదాయకం. అదేవిధంగా తోబాటి మాదారావు కూడా 5 గంటలకల్లా బయలుదేరి వాళ్ళని పరామర్శించి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు వీక్షించడానికి ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఉన్నారు. ప్రైవేట్ బస్సుల డొల్లతనం వల్ల పలువురు విద్యార్థులు తీవ్ర గాయాల పాలై సావు నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఉలవపాడు మండలం కరేడు గ్రామ జడ్పీ హైస్కూల్ విద్యార్థులు విహారయాత్ర కోసం బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురై నుజ్జునుజ్జయింది. గాయపడిన చిన్నారుల హాహాకారాలతో రిమ్స్ క్యాజువాలిటీ దద్దరిల్లింది. ప్రజాప్రతినిధులు, అధికారులు చిన్నారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన జెడ్పీ హైస్కూల్కు చెందిన 6, 7, 8, 9 తరగతులకు చెందిన విద్యార్థులు 28వ తేదీన కర్నూలు జిల్లా విహారయాత్రకు బయలుదేరి వెళ్లారు. కందుకూరుకు చెందిన ఎస్వీఎల్టీ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సుతో పాటు ఒక గైడ్ను, సహాయకులను తీసుకుని బయలుదేరి వెళ్లారు. బెల్లంగుహలు, మహానంది, యాగంటి తదితర ప్రాంతాలను సందర్శించుకుని తిరిగి ప్రయాణంలో అర్ధరాత్రి వేరొక మహిళను ఎక్కించుకున్న డ్రైవర్ ఆమెతో మాట్లాడుతూ బస్సు నడుపుతూ పీసీపల్లి మండలం పెద అలవలపాడు సమీపంలోని పాలేరు వంతెన వద్ద ప్రమాదానికి గురిచేశాడు. స్పీడులో ఉన్న డ్రైవర్ స్పీడ్ బ్రేకుల్ని గమనించకపోవడంతో ఒక్కసారిగా వాటి మీదకు దూసుకెళ్లి పక్క ఉన్న లోయలో పల్టీ కొట్టింది. దీనితో బస్సులో ఉన్న విద్యార్థులు చెల్లాచెదురై తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. బస్సు పూర్తిగా నుజ్జైందని స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను రిమ్స్ కు తరలించారు. ప్రమాద వార్త తెలుసుకున్న మంత్రి సిద్ధారాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు తదితరులు రిమ్స్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ వల్లీశ్వరి, రిమ్స్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డాక్టర్ సీతారామయ్యలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి సిద్ధారాఘవరావు మాట్లాడుతూ ప్రమాదానికి కారణమైన బస్సు యాజమాన్యంపై చర్య తీసుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ ను కూడా సంప్రదిస్తామని చెప్పారు.
అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్న భారతదేశంలో అవినీతి అంతకంతకు పెరిగిపోవటం కలవరపాటుకు గురి చేస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తు గతంలో లేని విధంగా శాసనమండలి ఎన్నికల్లో కూడా అవినీతి మకిలం అంటుకుంటోందని అన్నారు. ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వహణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థులు మాట్లాడుతూ ప్రజల మనుగడకు అవసరమైన వనరులు, పర్యావరణం, విద్యా వ్యవస్థ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమల స్థాపనకు కృషి చేసి నిరుద్యోగ యువతకు చేయూతనందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు విటపు బాలసుబ్రహ్మణ్యం, మెట్ట రామిరెడ్డి, నూకలపాటి రమణయ్య, పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, ఉప్పు రాజేష్ రాయల్, ఎండవల్లి శ్రీనివాసరెడ్డి, పి వెంకటరమణ, డాక్టర్ శనగపాటి నాగబ్రహ్మానందాచారి తదితరులు పాల్గొని ప్రసంగించారు. సో ఇది జస్ట్ 3 minutes ఉంటుంది ఒక్కొక్కరికి. ఈ ఎవరు ఓటుకు నోటు అనేది అసలు ఆలోచన కూడా లేదు. ఆలోచన వరకు కూడా ఏదో వెళ్ళాము, ఎన్టీఆర్ చెప్పుకుని మేము ఇంకో చెప్పుకుని ఇంకో గోడ మీద తిరిగాము, ఎలక్షన్ సైట్ మీద గెలిచాము. అయితే ఆ తరువాతి కాలంలో 99, 2004 తర్వాత ఎలక్షన్స్ అన్ని కూడా మీరంతా గమనిస్తే ధన ప్రవాహం ఏ విధంగా ఉన్నది అనేది పెద్ద ఇక్కడ నేను మీ దగ్గర ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే అప్పటి వరకు ప్రజాస్వామ్య విలువలు చాలా భద్రంగా ఉన్నాయి 94 వరకు కూడా. అక్కడి నుంచి విలువలు పడిపోవడం అనేది ప్రారంభమైంది. ఇప్పుడైతే నోటు ఓటు అక్రమ సంబంధంతో ప్రజాస్వామ్య విలువలనేది దిగజారి దేశ ఓటు పవిత్రతను కాపాడి ప్రజాస్వామ్య విలువలు కాపాడే ప్రయత్నం చేస్తాము అనే సత్సంకల్పంతో ఈ ఉమ్మడి వేదిక పెట్టడానికి తయారు చేశారు. అలాగే రెండోది పాయింట్ రాబడడం ద్వారా ఒక విలక్షణమైనటువంటి పద్ధతిలో ఎన్నికయ్యేటటువంటి పెద్దలు ఉండేటటువంటి విషయ నిపుణులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉండే సభ. ఇలాంటి వాళ్ళు సాధారణ ఎన్నికల్లో గెలవడం కష్టమని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఎన్నికైనట్టుగానైతే ఈ విధంగా ఇలాంటి వాళ్ళు హౌస్లోకి వచ్చే అవకాశం ఉందని, సాధారణ సభ కన్నా ఈ సభ ప్రత్యేకంగా ఉండడం ద్వారా అనేక సందర్భాల్లో ఒక పెద్దరికపు పాత్ర, అవసరమైతే హెచ్చరించే పాత్ర, మార్గదర్శకత్వం వహించేటటువంటి పాత్ర పోషిస్తుంది అని చెప్పి దీన్ని పెట్టడం అనేది జరిగింది. ఒక సందర్భంలో 1973లో సుప్రీంకోర్టు శాసన మండలిని గురించి ఒక వ్యాఖ్య చేసింది. కాబట్టి దాన్ని అంత ఎమ్మెల్యే ఎలక్షన్ అంత సీరియస్గా ప్రజలు తీసుకోకపోయినారు. రెండోది శాసన మండలి వల్ల కలిగే ప్రయోజనాలు అంటారు. ప్రయోజనాలంటే ఈ శాసన మండలికి ఎన్నుకొనబడే వ్యక్తులు వివిధ రంగాల నుంచి ఎన్నుకోబడతారు. కాబట్టి శాసన మండలిలో అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రంగాల ప్రజల సమస్యలను వినిపించేదానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. కాబట్టి వారి
రంగాల్లో వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడానికి గొప్ప అవకాశం ఉండే ప్లేస్ కాబట్టి వాళ్ళు ప్రతి వారం సర్టిఫికేట్స్ కోసం ఒంగోలు వచ్చే దివ్యాంగులకు మనలో మనం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మనలో మనం నాయకులు షేక్ అబ్దుల్ బషీర్, పి రాజ్యలక్ష్మి, కాసిం, పల్నాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారం చేసే అన్నదానానికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని వారు కోరారు. ఓకే, లైఫ్ ఈజ్ నథింగ్, ఇట్స్ సాలిడ్ సర్వీస్. ఇది మదర్ తెరిసా జీవితం. లైఫ్ ఈజ్ నథింగ్, ది గ్రేట్ సాక్రిఫైస్ ఫర్ అవర్ కంట్రీ. ఇది అబ్దుల్ కలాం జీవితం. వాళ్ళంత త్యాగాల దరిదాపుల్లోకి మనం ఎలాగూ వెళ్ళలేం. కూసింత సేవలు మన వంతుగా మనం చేద్దాం. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడదాం, ఆపదలో ఉన్న వాళ్ళకి కష్టాన్ని ఆదుకుందాం, అనాథ బాలల్ని హక్కున చేర్చుకుందాం. ఆ ప్రయత్నమే మనలో మనం చేస్తుంది. మీరు కూడా ఈ కార్యక్రమానికి స్పందించి మీ వంతుగా మీరు కూడా ఇందులో భాగస్తులై మంచి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మనలో మనం తరఫున మేము అనేటువంటి ఒక నానుని నిజం చేయాలి అన్నటువంటి ఆలోచనతోనే ఇప్పుడు మేము మళ్ళీ మనం ప్రోగ్రాం కిందకి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి చాలామంది స్నేహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కూడా తమ యొక్క చేయూతను అందిస్తూ ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు ఇంకా వచ్చేది సమ్మర్ కాబట్టి వాళ్ళు ఇంకా చాలామంది వికలాంగులు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి 11 గంటల నుంచే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని కూడా సుచిర్ ఇండియా ఫౌండేషన్ వారు హైదరాబాద్లో నిర్వహించిన 24వ రాష్ట్ర స్థాయి సివి రామన్ టాలెంట్ టెస్ట్లో ఒంగోలులోని ఆదిత్య పబ్లిక్ స్కూల్ విద్యార్థిని పి సాహితి జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా సాహితిని పాఠశాల డైరెక్టర్లు కారుమూడి నాగలింగేశ్వరరావు, పార్వతి మరియు అధ్యాపక బృందం అభినందించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన జన ఆవేదన కార్యక్రమంలో లక్ష్మి పాల్గొన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలను కాల్చుకు తింటున్నాయని పనబాక లక్ష్మి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వలన దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని, చిన్న వ్యాపారులు వీధిన పడ్డారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన భారతీయ జనతా పార్టీ మాట తప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశానికి, ప్రజలకు రక్షణ ఇవ్వగలదన్నారు. జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ దేవకుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ యాదవ్, శ్రీపతి ప్రకాష్, వేమా శ్రీనివాసరావు, కొండారెడ్డి, నిశాంత్, యాదాల రాజశేఖర్, దాసరి నాగలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు పేపర్లో మీరు చూస్తున్నట్టయితే హార్డ్ వర్క్ కన్నా కష్టపడి పనిచేయడం మంచిదని చెప్పని ప్రధానమంత్రి మోడీ గారు ఒక ఇస్తున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. మీ డిమానిటైజేషన్ తోటి అమ్మని తీసుకొచ్చి బ్యాంకులో నుంచోబెట్టు. నేనైతే మీరైనా కూడా మా తల్లిదండ్రుల్ని ఆ వయసులో మాత్రం ఖచ్చితంగా బాధపడతాం. ఒక 2000 కోసం మీ అమ్మని 10 మందిలో పెట్టి దానికో పబ్లిసిటీ. మళ్ళీ మా ప్రధానమంత్రి మోడీ గారి తల్లి 85 సంవత్సరాలు 90 సంవత్సరాల పాపం పెద్దకి ఆవిడ బ్యాంకులో క్యూలో నుంచొని 2000 రూపాయలు డ్రా చేసుకుందని చెప్పని ఆవిడ చేత నోటు చూపించారు. 2000 కూడా ఇవ్వలేని స్థితిలో మీ అమ్మకి. అసలు నువ్వు ఉన్నదెందుకు, నేను కన్నదెందుకు, నీకు క్యూలో నుంచి డబ్బులు డ్రా చేసి లేకపోతే ఆ వయసులో నువ్వు ఆవిడ బాగా చూసుకుంటావుగా. మనమైతే ఆ పరిస్థితి ఎప్పుడు తేరు. ఇంకా నువ్వు చేసింది కరెక్ట్ కాదు,
అని చెప్పి చెప్తున్నందుకు ఈ రోజున అంత పెద్ద అమర్త్యాన్ని కూడా రైతులు ప్రాణాలతో చెలగాటం ఆడుకునే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతులుగా ఈ భారతదేశంలో రైతులకి చేతులిచ్చి వాళ్ళకి అండగా ఉండి ముందుకు తీసుకునే సందర్భాలు అనేక ఉన్నాయి. మనం చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రాజెక్టులు ఈ భారతదేశంలో ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీలోనే ఈ నాయకులు, ఈ భారతదేశంలో ఉన్న 85% నాయకులు ఆ పాఠశాలలో చదువుకుని ఇతర పార్టీలు పెట్టుకుని ఈరోజు రాజకీయాలు చేసేటటువంటి వారి విషయం మనం గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంతో చేసింది, అయినా ఈ దేశ ప్రజలు పడేటటువంటి ఇబ్బందుల్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా నిరంకుశంగా పరిపాలిస్తున్నాయో మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఉందని తెలియజెప్పాలనే ఈ జన ఆవేదన సమ్మేళనం ఈ భారతదేశంలో పూర్వవైపు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటగా ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యమైనటువంటి నినాదంతో ఆయన ముందుకు రావడం జరిగింది. ఇందిరమ్మ అనే ఆమె కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా మన ప్రధానమంత్రిగా కూడా చేశారు. ఆమె చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మొత్తం కూడా ఆమె 100వ సంవత్సరం పుట్టినరోజు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ సంవత్సరం మొత్తం కూడా ఆమె పేరు మీద ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యమైనటువంటి ఇందిరమ్మ గారి పేరు మీద మనం పూర్తి స్థాయి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం పొడుగులా చేసుకుంటూ ఆమెకి ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పేసి మీ అందరికీ ముందుగా నేను తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 100% గెలిచి తీరుతారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్టీ శ్రేణులు ఆ దిశగా సమిష్టి బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ నెల 9న జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్ బాబు, రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేలు ముత్తుమల అశోక్ రెడ్డి, డాక్టర్ డోలా శ్రీ బాల వీరేంజనేయ స్వామి, ఆమంచి కృష్ణమోహన్, పాలపర్తి డేవిడ్ రాజు, పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యేలు బిఎన్ విజయకుమార్, కందుల నారాయణ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ కానీ, అదేవిధంగా టీచర్స్ కాన్స్టిట్యున్సీ కానీ, వీటికి జరగబోయే ఎన్నికల సన్నద్ధం అంటే ఎన్నికల సిద్ధపాటు గురించి ఇక్కడ ఈరోజు సమీక్ష చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం 100% తప్పకుండా ఈ ఎన్నికలు గెలిచి తీరాల్సిందే. అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలి. అందరూ కలిసి సమిష్టి బాధ్యతను పంచుకోవాలి. ఎక్కడ కూడా అలసత్వం లేకుండా పనిచేయాలి. గెలుపుకి కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలుపు సాధించాలి. ఇప్పటికే 2 అభ్యర్థులు ఏకగ్రీవం ఎన్నిక అయిపోయింది. ఒకటి చిక్కాల రామచంద్రరావు గారు, మరొకటి దొరబాబు గారు. మిగతా పోటీలో ఉన్నటువంటి ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలుపుని సాధిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తున్నాము. ఏ విధంగా అత్యధిక మెజార్టీతో గెలవాలనే దాని మీద వ్యూహాన్ని కూడా ఇక్కడ రూపొందిస్తున్నాము. అందరం కలిసి కృషి చేసి ఇటు కేజే రెడ్డి గెలుపుకి, వాసుదేవనాయుడు గారి గెలుపుకి తప్పకుండా కృషి చేసి సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో రైలు టికెట్ల బుకింగ్కు ఇక ఆధార్ నెంబర్ ఆధారం కానుంది. బుకింగ్లో మోసాలను అరికట్టే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది.
టికెట్ల ఆన్లైన్ బుకింగ్లో జరిగే అవకతవకలను అడ్డుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ఇకపై ఆధార్ సంఖ్య ఆధారంగానే ఇంటర్నెట్ బుకింగ్ను అనుమతించేందుకు సన్నాహాలు చేస్తోంది. నకిలీ గుర్తింపు కార్డులతో దళారులు అధిక సంఖ్యలో టిక్కెట్లను బుక్ చేసుకుని వాటిని అధిక మొత్తాలకు అమ్ముకుంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీని అమలుకు భారతీయ రైల్వే పక్కా ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్స్ రైల్వే టికెట్లపై రాయితీ పొందాలంటే ఆధార్ సంఖ్యను తప్పక నమోదు చేయాలన్న నిబంధన ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రానుంది. అలాగే నగదు రహిత టిక్కెట్ల వ్యవస్థను రైల్వే శాఖ ప్రోత్సహిస్తోంది. దీనికోసం దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో 6,000 పాయింట్ ఆఫ్ సేల్, 1000కి పైగా స్వీయ టికెట్ విక్రయ యంత్రాలను అందుబాటులోకి తీసుకుంది. ఏది ఏమైనా రైల్వే ప్రయాణాలకు ఆధార్ ఆధారం కానుంది. పీసీపల్లి మండలంలోని పెదాలవలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి రిమ్స్లో పరామర్శించారు. ప్రమాదానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి దేవకుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైనటువంటి బస్సులో చాలామంది గాయాలైనవి, అలాగే టీచర్స్ కూడా దెబ్బలు తగిలిన్నారు. ఇది చాలా విషాదకరమైన సంఘటన. ముఖ్యంగా డ్రైవరు సరిగ్గా లేడన్నది అక్కడ నేను విన్న దాన్ని బట్టి నాకు అర్థమైంది. అతను ఏదో డ్రింక్ చేస్తూ ఉన్నాడు, చెప్పిన మాట కూడా ఏమీ వినకుండా అన్నది. మరి దాని గురించి యాజమాన్యం కానీ అధికారులు కానీ ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పైతే వాళ్ళ మీద తక్షణ చర్య తీసుకోవాలా. ఎందుకంటే చిన్నపిల్లలు ప్రాణాలతోటి చెలగాట ఆడటం ఇది. తల్లిదండ్రులు ఒక నమ్మకంతో పంపిస్తారు, టీచర్ల మీద నమ్మకంతో ఎక్స్కర్షన్కి అనేసి వాళ్ళని మళ్ళీ తిరిగి బాధ్యతగా అప్పచెప్పాల్సిన బాధ్యత ఆ స్కూల్ యాజమాన్యం మీద ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ముందు జరగకుండా సరైన నిర్లక్ష్యంతో తిరగబడినటువంటి సంఘటన, పిల్లలందరూ కూడా గాయపడి హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఇది. మేము ఆర్టీఐ వారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ప్రతి సంవత్సరం కూడా స్కూల్ బస్సులన్నీ చెక్ చేస్తాం, డ్రైవర్స్ అందరూ ఇవన్నీ కూడా చెక్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. డ్రైవర్ తాగి నడపడం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి పేరెంట్స్ చెప్తా ఉన్నారు. మరి ఏ రకమైనటువంటి చర్యలు ఈ గవర్నమెంట్ తీసుకుంటుందనేది మీరు పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనికి తగినటువంటి బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా రిమ్స్ డైరెక్టర్ గారు, సూపరింటెండెంట్ గారు, ఆసుపత్రి సిబ్బంది అందరూ కూడా పిల్లల యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని త్వరగా భావిభారత పౌరులుగా వాళ్ళు సమాజంలోకి రావాలి. కాబట్టి వెంటనే తగినటువంటి వైద్యాన్ని, సదుపాయాన్ని అందించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మానసికమైనటువంటి శోభకు గురికాకుండా చూసేటువంటి బాధ్యత ప్రస్తుతం దాఖలమైంది కనుక వాళ్ళ బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వర్తించి ఒంగోలులోని జిల్లా డైరీ వద్ద నూతనంగా నిర్మించిన లింగారెడ్డి కళ్యాణ మండపంలో ఈ నెల 25వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో అవసరాలకు మించి భూములు సేకరిస్తూ మహిళల ఉపాధికి గండి కొడుతున్నారని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ విమర్శించారు. ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 3 నుంచి 8 వరకు ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దీనికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. రాజధాని పేరుతో 1000 ఎకరాలు తీసుకునేటప్పుడు మహిళల ఉపాధి కోసం చేసిన హామీలు కాగితానికే పరిమితమయ్యాయన్నారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ నాయకురాళ్లు శాఖమూరి భారతి, వాకా మంజుల, సిహెచ్ పద్మ, ఎరమాల కోటేశ్వరమ్మ, రేణుక, అంజమ్మ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. 107 సంవత్సరాలైంది. ఈ 107 సంవత్సరాలలో జర్మనీకి చెందినటువంటి క్లారా జెట్కిన్
మహిళలకి 1910 సంవత్సరంలో మహిళలు శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఆర్థిక స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి, వాళ్ళకు ఓటు హక్కు కావాలి. అదేవిధంగా 14-18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. పని గంటలు 8 గంటల పని విధానం తగ్గాలి అని చెప్పనే దాంతో ఆ రోజు వాళ్ళు 1910లో క్లారా జెట్కిన్ గారు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా 8వ తేదీ జరపాలి అని చెప్పనే దాంతో కూడా ప్రకటించి 107 సంవత్సరాలైంది. ఈ 107 సంవత్సరాల నుంచి దేశంలో అనేక చోట్ల కూడా మహిళల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, ఇంకా హక్కుల సాధన కోసం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు పాలక పార్టీలన్నీ కూడా వీటిని ఒక సంబరాలుగా అపార్ట్మెంట్లలో జరిపేటటువంటి సంబరాలుగా లేక మహిళలకి అందాల పోటీలు, ముగ్గుల పోటీలుగా పెట్టి ఆ రోజు ఏదో మహిళలకి స్వేచ్ఛ వచ్చిందనే విధంగా కూడా ఈరోజు పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అది చాలా దుర్మార్గమైంది. కార్యక్రమాన్ని మహిళలు అభివృద్ధి పేరుతోటి మహిళల మీద జరుగుతున్నటువంటి హింసకి వాటికి వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం కార్యక్రమాన్ని మార్చి 8 సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం న్యూ డెమోక్రసీ ఆఫీస్లో మార్చి 8న జరుపుతాం. దీనికి ముఖ్య అతిథిగా రాజ్యలక్ష్మి గారు, ఎన్జిఓస్ నాయకురాలు రాజ్యలక్ష్మి గారు, మెట్ల రాఘవరాణి గారు వాళ్ళు హాజరవుతారు. అందరు తప్పకుండా హాజరు కావాలని ప్రగతిశీల మహిళా సంఘం. జిల్లాకు చెందిన పెనుబోతు గణేష్, చంద్రపాటి ప్రద్యుమ్న నిర్మించిన ద్వారక చిత్రాన్ని విజయవంతం చేయవలసిందిగా వారి మిత్రులు కోరారు. అలానే ఒంగోలువాసి సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినట్లుగా చెప్పారు. ద్వారకా చిత్రం శుక్రవారం విడుదల కానున్న దృష్ట్యా గుప్తా స్క్వేర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బత్తిని వాసు, సూదనగుంట అజయ్ కుమార్, పిల్లుట్ల సుధాకర్, కొమ్మినేని రమేష్ బాబు పాల్గొన్నారు. చిత్రం యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, ఫ్రెష్ లుక్ తో సినిమాను దర్శకుడు నిర్మించినట్లు చెప్పారు. మరియు ప్రద్యుమ్న చంద్రపాటి గారు ఆర్బి చౌదరి గారి సమర్పణలో లెజెండ్ సినిమా అనే బ్యానర్ని స్థాపించి ఆ సినిమా రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో మరియు అమెరికాలో 350 స్క్రీన్లలో రిలీజ్ కాబోతున్న సందర్భంగా మేము వారికి మా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. సినిమా ఆడియో మంచి సక్సెస్ఫుల్ అయింది. ద్వారక అనే సినిమా రేపు ఉదయం రిలీజ్ అవుతుందండి. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని మన ప్రకాశం జిల్లా చెందిన పెనుబోతు గణేష్ మరియు చంద్రపాటి ప్రద్యుమ్న ఇద్దరు కలిసి నిర్మించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ తోటి సంయుక్తంగా నిర్మించడం జరిగింది. పొద్దున్న గారు ఆధ్వర్యంలో ఈ ద్వారకా సినిమా గొప్ప సంచలనాత్మకంగా విజయోత్సవంలో జరుపుకుంటూ రేపు విడుదలవుతున్న సందర్భంగా మా గణేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది. ఈ సంగీత దర్శకత్వం కూడా మన ఒంగోలు వాస్తులు సాయి కార్తీక్ అందించడం గొప్ప విశేషం. మంచి సంగీతాన్ని ఇచ్చి ఆడియన్ కూడా గొప్ప విజయోత్సవంలో నడిపినందుకు వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ చిత్రంలో మన ప్రకాశం జిల్లా వాస్తువులు ఇంకా మరిన్ని చిత్రాలు 2012-2013 సంవత్సరాల్లో ఉత్తమ జనాదరణ పొందిన చిత్రాలు జులై, అత్తారింటికి దారేదికి దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు సాధించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అత్తారింటికి దారేది చిత్రం 5 నంది అవార్డులు సాధించడమే కాకుండా మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు సాధించడం పట్ల ఆయన సన్నిహితులు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు రావూరి బుజ్జి, చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు చనపతి రాంబాబు, పైడి యుగంధర్, ఎస్కే బాచి, బండారు సురేష్, ఆరిగ శివ, సాయి, భరద్వాజ, బిల్లా, వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఐదు నంది అవార్డు రావడం మనకి ఎంతో సంతోషకరమైన విషయం. మన స్నేహితుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాసు
అత్యద్భుతమైన మాటల మాంత్రికుడు అని పేరు తెచ్చుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాసు. మన అందరికంటే మన ప్రియతమ నాయకుడైనటువంటి మన పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ అత్యంత స్నేహితులు. మన స్నేహితులు మనకు స్నేహితులే. వాళ్ళిద్దరు కలిసి ఉంటాము. మన సంఘాన్ని, మన జాతిని ముందు తీసుకుపోవడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మన సినిమాకి 5 అవార్డులు రావటం ఎంతో సంతోషించిన విషయం. ఈ విషయాన్ని మార్నింగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తోటి మాట్లాడాను. మన బుజ్జి ఇది ఏర్పాటు చేస్తున్నాడో, మేము ఇవాళ నీకు చక్కని ఒక శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసుకుంటామని తెలిపాను. దానికి ఆయన ఎంతో సంతోషించారు. ఈ విషయానికి మనం ఎంతో ఆనందించాల్సిన విషయం. అతి తొందరలో ఈ నెల చివరికి మన కొత్త సినిమా పవన్ కళ్యాణ్ తోటి మొదలవబోతున్నది. దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా అత్యద్భుతంగా వచ్చి ఈసారి 10 నంది అవార్డు రావాలని, నటుడితో సహా రావాలని నేను ఆశగారైన త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి నంది అవార్డు రావటం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎంతో ఆనందకరమైన విషయం. కష్టపడే వాళ్ళకి ఎప్పుడు మంచి జరిగిద్ది అన్న దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఆయన అంత కష్టపడి సినిమా తీసి ఛాలెంజ్గా తీసుకున్న సినిమాలు తీసినందుకు మా అభిమానులందరూ కూడా, మా ప్రకాశం జిల్లా చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా అతనికి మరొకసారికి రాష్ట్ర ప్రభుత్వం 2012-13 అవార్డులు, నంది అవార్డులు ప్రకటించింది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఎందుకంటే 2012-13కి వచ్చి మా గురూజీ త్రివిక్రమ్ గారికి అవార్డు రావటం మాకు సంతోషకరమైంది. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా అత్తారింటి దారేది సినిమాకి 5 అవార్డులు రావడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే 2012-13 చూసుకుంటే ప్రేక్షక ఆదరణ పొందిన సినిమాలు 2 త్రివిక్రమ్ గారు తీసిన సినిమాలకి అవార్డులు వచ్చినాయి. 2012లో జులై సినిమాకి, 2013 అత్తారింటి దారేది. ఈ చాలా సంతోషకరమైన విషయం ఇది. అలాగే త్రివిక్రమ్ గారు నెక్స్ట్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారితో తీస్తున్నారు. అది ఎంతో విజయం సాధించి దానికి కూడా ఎన్నో అవార్డులు రావాలని కోరుకుంటున్నాను. సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి. నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. బీజేపీ, టీడీపీ ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఉపాధికి గండి కొడుతున్నాయి. పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ విమర్శ. సత్య న్యూస్లో నేటి మాట. అలసిపోకుండా నడిచేవాడికి గమ్యము, ఓర్పుతో పనిచేసేవాడికి విజయము ఎంతో దూరంలో ఉండవు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.